వస్తువులు మరియు సేవల నాణ్యతను ప్రపంచవ్యాప్తంగా శాసించే ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ గురించి మీకు శీఘ్ర అవగాహన కల్పించే సారాంశమిది. మొదటిది, ఐఎస్ఓ యొక్క గ్లోబల్ నెట్వర్క్. ఇదేంటంటే దాదాపు 177 దేశాలు కలిసి ఏకగ్రీవంగా మాట్లాడుకునే క్వాలిటీ అనే ఒక కామన్ భాష. ఇటీవల మన న్యూఢిల్లీలో జరిగిన స్పేస్ సిస్టమ్స్ మీటింగ్ చూస్తే దీని రేంజ్ ఎంత విస్తృతమైనదో అర్థమవుతోంది. ఈ సంస్థ ద్వారానే దేశాలన్నీ ఒకే మాట మీదకొచ్చి టెక్నాలజీకి, క్వాలిటీకి ఒక పర్ఫెక్ట్ స్టాండర్డ్ సెట్ చేస్తాయి. మరి ఈ నాణ్యత అనే భాష ఇంటర్నేషనల్ ట్రేడ్కి వెన్నెముకగా ఎలా మారుతోంది అనేది రెండవది. సేఫ్టీ, క్వాలిటీ అనే పునాదుల మీద ఐఎస్ఓ కొన్ని గ్లోబల్ బ్లూ ప్రింట్స్ని తయారు చేస్తోంది. ఇవి కేవలం బోర్ కొట్టించే టెక్నికల్ డాక్యుమెంట్స్ కాదండోయ్. జపాన్లో తయారైన సీట్ బెల్ట్, ఇండియాలో అసెంబుల్ అయిన కార్కు కరెక్ట్గా సెట్ అయ్యేలా చేసే ప్రాక్టికల్ రూల్స్ ఇవే. ఓకే, ఇక చివరగా ప్రపంచానికి ఇలా రూల్స్ పెట్టే ఈ సంస్థను అసలు ఎవరు కంట్రోల్ చేస్తారో చూద్దాం. దీన్ని నడపడానికి పైనుంచి కింద వరకు ఒక పక్కా సిస్టమ్ ఉంది. జనరల్ అసెంబ్లీ అందరికంటే టాప్ బాస్ అయితే, దాని కింద రోజువారీ నిర్ణయాలు తీసుకోవడానికి ఐఎస్ఓ కౌన్సిల్, అలాగే టెక్నికల్ పనులన్నీ చూసుకోవడానికి టెక్నికల్ మేనేజ్మెంట్ బోర్డ్ ఒకదానికొకటి రిపోర్ట్ చేసుకుంటూ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే, మనం ఏ భయం లేకుండా గ్లోబల్ మార్కెట్లో వస్తువులు కొనుక్కొని నమ్మకంగా వాడుకుంటున్నామంటే దానికి కారణం ఈ ఐఎస్ఓ నిర్మించిన పారదర్శకమైన వ్యవస్థే.